ఆల్రెడీ ఇలా కుట్టిన బ్లౌజ్కి కట్ వర్క్ బ్లౌజ్కి ఇలా డిజైన్ అనేది చేశానండి. అది ఎలా చేశానో చూడండి. ఇలా ఆపోజిట్ కలర్ 5 ఇంచెస్ ఉండేటట్టు చూసుకొని సగానికి ఫోల్డ్ చేసుకోవాలండి. రైట్ సైడ్ అనేది లోపలికి ఉండాలి, రాంగ్ సైడ్ అనేది పైకి ఉండాలండి. ఇలా కుట్టుకుంటా వచ్చేయాలండి. మనం చివరి వరకు ఇలాగే కుట్టుకుంటా వచ్చేసిన తర్వాత మనం రివర్స్ తీసేసుకోవాలండి. మనం డోరీస్ ఎలా రివర్స్ తీసుకుంటామో అలా రివర్స్ తీసేసుకోవాలి. తీసుకున్న తర్వాత చిన్న చిన్న కుర్చీలు అనేవి పెట్టేసుకోవాలండి. మనకి కుర్చీలు అనేవి మనం జిగ్జాగ్ టైపు మనం ఫ్రిల్స్ చిన్న చిన్న ఫ్రిల్స్ అయినా పెట్టుకోవచ్చు, ఆపోజిట్ అయినా పెట్టుకోవచ్చు, ఒకటే లైన్లో అయినా పెట్టేసుకోవచ్చు, ఎట్లయినా పెట్టేసుకోవచ్చు అండి. ఇలా డోరీస్ని ఎలా తీస్తామో సేమ్ అదే విధంగా తీసుకొని మనం ఒకసారి ఐరన్ చేసేసుకోవాలండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు చేసేయండి. ఇలా మనం కుట్ అనేది మిడిల్కి వచ్చేటట్టు పెట్టుకొని ఐరన్ చేసి పెట్టుకోవాలండి. ఇలా కొంచెం ఫోల్డ్ చేసుకొని చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టేసుకోవాలండి. మన క్లాత్ వచ్చేసి మన బ్యాక్గ్రౌండ్ ఎంత ఉంటే దానికి త్రిబుల్ ఉండాలండి. క్లాత్ వచ్చేసి మనం ఫ్రిల్స్ పెట్టేసరికి మనకి రౌండ్ నెక్ ఎంత ఉందో అంత వచ్చేస్తుంది మనకి. ఓకేనా? ఇలా కుట్టుకుంటా వచ్చేసేయండి. ఇప్పుడు వచ్చేసి ఇలా బ్యాక్ పార్ట్కి ఇట్లా మార్కింగ్ చేసి పెట్టేసుకోండి. ఓకేనా? మార్కింగ్ చేసి పెట్టేసుకొని మనకి కట్ వర్క్ కనిపించకూడదండి. కట్ వర్క్ కనిపించకుండా సెట్ చేసుకుంటా కుట్టేసుకోవాలి మనం. ఫస్ట్ అయితే కట్ వర్క్ పెట్టానండి. తర్వాత కట్ వర్క్ అనేది హైలైట్ కావడం లేదు, షేప్ అవుట్ అవుతుంది వేసుకున్న తర్వాత అని మళ్ళీ ఈ థాట్ వచ్చిందండి. మీకు కూడా యూజ్ అవుతుందని పోస్ట్ చేస్తున్నాను. ఎవరికైనా యూజ్ అయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? ఇలా మనం ఎలా అయితే మార్క్ చేసుకున్నామో అదే విధంగా కుట్టుకుంటూ వచ్చేయండి. ఫస్ట్ రఫ్ ఇచ్చేయండి. రఫ్ ఇచ్చిన తర్వాత మనకు కట్ వర్క్ అనేది కనిపించకూడదండి, అది కవర్ అయ్యేటట్టు కుట్టుకుంటూ వచ్చేసేయండి. ఓకేనా? కస్టమర్ అయితే ఫుల్ హ్యాపీగా ఫీల్ అయిందండి ఈ డిజైన్ చూసి. ఈ డిజైన్ వచ్చేసి కుట్టుకున్న బ్లౌజ్కైనా, మామూలుగా అప్పుడే స్టిచ్చింగ్ చేసిన బ్లౌజ్కైనా, రౌండ్ నెక్ అయినా, స్టార్ నెక్ అయినా, దేనికైనా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఇలా ఎడ్జ్ వరకు షోల్డర్ ఉంటుంది కదండి, షోల్డర్ కుట్టు వరకు వచ్చేటట్టు ఎంతవరకు అయితే వస్తుందో అంతవరకు పెట్టి లోపల కొంచెం మలుచుకొని షోల్డర్ జాయిన్ చేసాం కదా అక్కడి వరకు వచ్చేటట్టు ఫ్రిల్ని ఫోల్డ్ చేసుకొని రఫ్ ఇచ్చేసేయండి. అంతే అండి, సింపుల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.